అండి ఎంతో క్రిస్పీగా ఎంతో ఇదిగా చూడండి. నేను చెప్పిన కొలతలతో చూసారా. నమస్తే అండి, నేను స్నేహితను. ఈరోజు చిన్న కరపొచ్చ చేస్తున్నాను. దానికోసం శనగపిండి తీసుకున్నాను. బేసిన పిండి అంటారు, తెలుసు కదా, అది తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుని చేస్తాను. ఫస్ట్ శనగపిండి తీసుకుందాం, దాన్ని జల్లించుకుందాం. ఇలా 2 కప్స్ తీసుకుందాం. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కదండి, జల్లిచ్చేసేసుకుందాం. 2 బౌల్స్ ఏమో శనగపిండి తీసుకున్నాను కదా, 1 బౌల్ ఏమో బియ్యపిండి తీసుకుందాం. క్రిస్పీగా ఉండాలి కదా. 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను కదండి. దీనికి రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి. పచ్చికారం ఉంటుంది కదా, అది 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, అలా స్కిప్ చేసేసుకోవచ్చు. వామ్ వేయట్లేదు కాబట్టి నేను ఇంగువ వేసుకుంటున్నాను. వీటన్నిటిని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి, అన్నీ కలిసేటట్టు. ఉప్పు కారం కలిసేటట్టు. కొంచెం పసుపు కూడా వేసుకుందాం కలర్ కోసం. ఇంతే, ఇలా కలిపేసుకోవాలి. కాచుకున్న నూనె అండి, ఇలా వేస్తే గుల్ల వస్తుంది, కరపూస క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసాను కదండి, అంతా కలుపుకోవాలి. ఇదిగోండి, ఎప్పుడైనా సరే వేడి నూనె పోసి ఇలా కలిపితే ఇలా ఉండకు వచ్చిందనుకోండి, గుల్ల వస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్ కలుపుకుందాం, చూసి కలుపుకోవాలి. అంతా ఇదే మాదిరిగా కలుపుకోవాలండి, చపాతీ ముద్దలాగా మొత్తం కలిపితే. సన్నగా వేస్తాం కదా చక్కెరలు, అందుకు కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా దిగుతుంది అనమాట చక్కెరల గద్దలో నుంచి. చన్నీళ్ళు పోసుకుంటేనండి జిగురు వస్తుంది పిండి. అందుకు కొంచెం గోరచ్చటి నీళ్ళు కాసుకొని ఇలా మనకి గిద్దలో దిగటానికి అనుకూలంగా చేసుకోవాలి. ఇదిగోండి, ఆ చపాతీ ముద్దని ఇలా కొంచెం పల్చగా కలుపుకుంటేనే మనకు ఈజీగా దిగుతుందండి. స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు మనం. ఇలా దీనికి నూనె అప్లై చేశానండి శుభ్రంగా. నూనె వేడెక్కిందండి, వేసేద్దాం. అట్లా ఆ నురుగంత తగ్గిపోయిన తర్వాత తిరగ వేసుకోవాలండి, వేగిపోయినట్టు. ఇలా 2 వైపులా వేగాలండి. నురుగు తగ్గిపోయింది కదా, వేగిపోయినట్టు తీసేద్దాం. ఇలా నురుగు రావాలండి, ఇలా నురుగు వస్తుంది. ఇదంతా తగ్గిపోతే వేగిపోయినట్టు. ఇది చిన్న పిల్లలతో సహా చక్కగా తినొచ్చండి, మెత్తగా ఉంటుంది కదా, క్రిస్పీగా చక్కగా స్మూత్గా ఉంటుంది. మిగతా అన్నీ ఇదే మాదిరిగా వేసుకోవాలండి. అన్నీ వేసేసానండి, అయిపోయినాయి.
తీసేద్దాం. ఇది కూడా వేగిపోయింది. నూనె అంతా పడేసుకోవాలి. నూనె కారిపోయేటట్టు చూసుకోవాలి. నేను 3-4 రెమ్మల కరివేపాకు కడుక్కున్నానండి. కడుక్కుని వేసేస్తున్నాను. వేగిన కరివేపాకుని కారపూస మీద చల్లుకోవాలి. శనగకారపూస రెడీ అయిందండి. ఎంతో క్రిస్పీగా, ఎంతో ఇదిగా చూడండి. నేను చెప్పిన కొలతలతో చూసారా ఎంత ఇదిగా వచ్చిందనండి. నేను చెప్పిన పక్కా కొలతలతో చేస్తే ఇలా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఉంటానండి. బాయ్.